బిత్తిరి సత్య అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాం. బిత్తిరి సత్య ఎంత పాపులరో అందరికీ తెలిసిందే కదా. సో ఆయన V6 ఛానల్ నుంచి గతంలో ఇట్లా బిత్తిరి సత్య అనే క్యారెక్టర్ తోటి పొలిటికల్ సెటైర్ అనేక యాంగిల్స్లో చేస్తూ వస్తుంటాడు. ఆయన సెటైర్ కూడా చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. ఆ విధంగా పాపులర్ అయ్యి ఆయన ఒరిజినల్ పేరు కూడా మర్చిపోయేలా చేశారు అందరూ. సో ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమా ఇంటర్వ్యూలు కూడా చేస్తూ అవి కూడా బాగా పాపులర్. ఇప్పటికీ కూడా ఆయన చేసిన సినిమా ఇంటర్వ్యూలు ఇంకా వైరల్ అవుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో చూస్తే. అయితే ఈ బిత్తిరి సత్తి ఉన్నట్టుండి ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. తాను ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తూ అందులో భగవద్గీతకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. అది కాస్త వివాదాస్పదమైంది. అంటే పెద్ద వ్యాఖ్యలని కాదు, దానికి సంబంధించి పేరు భగవద్గీతను బిల్లు గీత అని చెప్పేసి ఒక కాస్త పేరు మార్చి ఏదో వెటకారంలాగా అనడం జరిగింది. సో దాంతో హిందూ సంఘాలు కొంతమంది బాగా ఫైర్ అయ్యారు. సో ఆయన మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చి కేసు పెట్టారు. అయితే వాళ్ళు దీనికి సంబంధించి ముందే బిత్తిరి సత్తితో మాట్లాడడానికి ప్రయత్నించారు. బిత్తిరి సత్తికి ఒక హిందూ సంఘం, రాష్ట్రీయ వానరసేన అనే హిందూ సంఘం దాని ప్రతినిధులు ఫోన్ చేసి, మీరు ఈ విధంగా చేయడం తప్పు, భగవద్గీతను అవమానించారు, మీరు హిందూ సంఘాలకి క్షమాపణ చెబుతూ మీ మాటను వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ఆయన్ని వాళ్ళు వార్న్ చేయడం జరిగింది. అయితే బిత్తిరి సత్తి ఆ వార్నింగ్కి ఏమాత్రం భయపడలేదు. నేనే తప్పు చేయలేదు, దీంట్లో ఏ కాంట్రవర్సీ లేదు, మీరు అనవసరంగా దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు తిరిగి చెప్పాడనమాట. సో ఆ సమాధానం కూడా కాస్త వాళ్ళకి నిర్లక్ష్యంగా అనిపించింది. సో దాంతోపాటు బిత్తిరి సత్తి ఇంకేమన్నాడంటే, నేను కూడా హిందువునే, నేను ఎందుకు అలా అవమానిస్తాను, నేనేమీ అవమానించలేదు, అది ఎంతోమంది వీడియో చూసిన వాళ్ళు 1000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ నచ్చింది, మీకెందుకు అంత ఇబ్బంది, నేను మీ పర్మిషన్ తీసుకొని లేకపోతే ప్రతిదీ మిమ్మల్ని అడిగి చేయాలా, మీకు ఫోన్ చేసి నేను వివరాలన్నీ కనుక్కుంటుండాలా ఏం మాట్లాడాలని అని చెప్పేసి బిత్తిరి సత్తి కూడా వాళ్ళకి కాస్త నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడట. సో దాంతో వాళ్ళకి ఇంకాస్త కోపం వచ్చింది. హిందూ సంఘాలను అవమానించిందే కాకుండా మళ్ళీ ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా అని చెప్పి వీళ్ళు నేరుగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. సో సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారనమాట, బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పాలి, హిందూ సంఘాలకి మనోభావాలు దెబ్బతీశాడు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బిత్తిరి సత్తి మరి అనుకోకుండా దీంట్లో ఇరుక్కున్నాడా లేకపోతే ఏంటని గమనిస్తే, బిత్తిరి సత్తి నిజానికి తను ఏదో సరదా కోసం ఇవన్నీ మాట్లాడతాడు తప్పితే నిజంగా ఏదో ఇన్సల్ట్ చేయాలనో లేకపోతే ఏదో అవమానించాలనో చేసే పద్ధతి అయితే అతనిది కాదు. పైగా అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అలాగే ఏ సిద్ధాంతాన్ని మోస్తున్న వ్యక్తి కూడా కాదు. కేవలం ఒక ఇన్ఫ్లుయెన్సర్గానో లేకపోతే ఒక యాంకర్గానో లేకపోతే ఇట్లా పొలిటికల్ సెటైర్ వేసే ఒక నటుడిగానో ఈ విధంగానే అతను పాపులర్. సో అయితే కొంతమంది అతనికి సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు, కొంతమంది అయితే విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు అనుకోండి. అంటే ఇలాంటివి చాలా సున్నితమైన విషయాలు కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. బిత్తిరి సత్తి ఆ విధంగా రియాక్ట్ అవ్వడం కూడా కాస్త ఇబ్బందికరమే. నిజానికి వీళ్ళ పర్మిషన్లు ఏమీ తీసుకొని అక్కర్లేదు. కాకపోతే ఏవైతే ఉంటాయో మతానికి సంబంధించినవి, వాటి విషయంలో మనం పేర్లు పలికేటప్పుడు కానీ ఇలాంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇప్పుడు విమర్శలు లాజికల్గా చేసేవి అదంతా డిఫరెంట్. ఆ విధంగా చేసేవాళ్ళు ఉంటారు, అనేక మంది హేతువాదులు ఉన్నారు. సో హేతువాద పద్ధతిలో విమర్శ చేస్తుంటారు. వాళ్ళ మీద ఇలాంటివి జరగవు. ఎందుకంటే అక్కడ ఉండే లాజిక్ కానీ దానికి సంబంధించిన కోణాలన్నీ వేరుగా ఉంటాయి. కానీ ఇలా జనరల్గా మాట్లాడేటప్పుడు మాత్రం అది కాస్త ఇబ్బందికరమే. కాబట్టి ఆయన మీద మీరు కేసు పెట్టుకోండి అని చెప్పేసి బిత్తిరి సత్తి కూడా వాళ్ళని అన్నాడనమాట. సో వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేసినట్టే కనిపిస్తుంది. మరి ఆ కేసు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.